దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 132. శక్తి పింకీని తీసుకొని ఎక్కడికి వెళ్ళిందో త్వరగా కనుక్కోవాలి బావా అంటూ సామ్రాట్ కంగారు పడుతూ రూమ్ నుంచి బయటకొస్తుంటాడు. నువ్వు వరీ అవ్వకు సామ్రాట్ అంటూ అరుణ్ కూడా సామ్రాట్తో పాటు రూమ్ నుంచి బయటకొస్తాడు. కింద కూడా అందరూ శక్తి గురించి కంగారు పడుతుండగా పింకీ ఆ ఇంటి వారసురాలిగా తన చెయ్యి పట్టుకొని పింకీని లోపలికి తీసుకుని వస్తుంది శక్తి. శక్తితో కలిసి పింకీ రావడం చూసి కింద ఉన్న అందరూ ఆనందంతో ఆశ్చర్యపోతుంటారు. పింకీ లోపలికి వచ్చిన మరుక్షణమే రాజశ్రీని చూసి నాని అంటుంది నవ్వుతూ. నా మనవరాలు అని రాజశ్రీ మనసులో ఎమోషనల్గా అనుకుంటుంది. రాజశ్రీతో పాటు వినోద్, శ్రావణి, చరిత కూడా అదంతా ఆనందంగా చూస్తుంటారు. పింకీని తీసుకొచ్చిన శక్తి మాత్రం మౌనంగా నిలబడి ఉంటుంది. నాని అంటూ పింకీ రాజశ్రీ దగ్గరికి వస్తుంటుంది. పైన కారిడార్ నుండి కిందికి రాబోతున్న అరుణ్కి, సామ్రాట్కి పింకీ మాటలు వినపడి సడన్గా కిందికి చూస్తారు. బుట్టల గౌన్లో క్యూట్గా కనిపిస్తున్న పింకీ నాని అంటూ రాజశ్రీ దగ్గరికి రావడం సామ్రాట్ కంటపడి ఒక్కసారిగా సామ్రాట్ కళ్ళు ఆనందంతో మెరుస్తుంటాయి. నా బంగారు తల్లి నా ఇంట్లో కనిపిస్తుంది అని అనుకుంటాడు చెమ్మగిలుతున్న కళ్ళతో. పింకీతో పాటు శక్తి కూడా కనిపిస్తుంటే శక్తి గురించి పడిన కంగారు వదిలేసి ఇద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అమ్మ పింకీ అంటూ రాజశ్రీ దగ్గరికొచ్చిన మనవరాల్ని ఆరాధనగా ఎత్తుకుంటుంది. నాని అంటూ పింకీ రాజశ్రీని అల్లుకొని పోతుంది. రాజశ్రీ కన్నీళ్ళు పెట్టుకుంటూ మనవరాల్ని హక్ చేసుకొని నా మనవరాలు, నా బంగారు తల్లి, మా ఇంటి వారసురాలు అని మనసులో అనుకుంటుంది. శక్తి మనసులో వేదన ఉన్నా అదంతా కాస్త నవ్వుతూ చూస్తుంటుంది. శక్తి పింకీని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో సామ్రాట్కి ఇంకా అర్థం కాక కాస్త సందేహంగా ఒక్కొక్క అడుగు నిదానంగా వేస్తూ కిందికి దిగి వస్తుంటాడు. శక్తితో కలిసి పింకీ అలా రావడం అరుణ్ కూడా సంతోషంగా అనిపిస్తూ సామ్రాట్తో కలిసి వస్తుంటాడు. పింకీని చూస్తున్న వినోద్, శ్రావణి, చరితకి ఆనందంతో మాటలు రావడం లేదు. నిలువెల్లా బాధలో ఉన్న శక్తి పింకీ వాళ్ళ నాయనమ్మకి అలా దగ్గర కావడం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. చరిత సంతోషపడుతూ శక్తి పక్కకు వచ్చి నిలబడి తన భుజం మీద చేయి వేసింది. శక్తి కన్నీటి పొరలతో చరిత వైపు చూస్తుంది. బాధపడకు అన్నట్టుగా చరిత కళ్ళతో మౌనంగా చెప్తుంది. సరే అన్నట్టుగా శక్తి కూడా మౌన సమాధానం ఇస్తుంది. కానీ శక్తి మొహంలో కనిపిస్తున్న బాధని రాజశ్రీ గమనించి తన మనసులో ఏముంది అనేది ఇంకా వాళ్ళ ఎవ్వరికీ తెలియదు కాబట్టి రాజశ్రీ కూడా మనసులో బాధపడుతూనే పింకీని కావాలని నిదానంగా కిందికి దింపింది. కిందికి దిగిన పింకీ వినోద్ వాళ్ళ వైపు చూసి హాయ్ వినోద్ ఫ్రెండ్, హాయ్ శ్రావణి ఆంటీ, హాయ్ చరిత ఫ్రెండ్, అందరూ బాగున్నారా అంటూ నవ్వుతూ అడుగుతుంది. బాగున్నావమ్మా అన్నారు ముగ్గురు సంతోషపడుతూ. హీరో ఎక్కడ ఉన్నాడు అంటూ పింకీ ఇల్లంతా చుట్టూ చూస్తుండగా మెట్లు దిగి వస్తున్న సామ్రాట్ కంటపడతాడు. హీరోని చూడగానే ఒక్కసారిగా పింకీ కళ్ళలో ఆనందం పెరిగిపోతుంది. పింకీ అలా సంతోషంగా ఉండగానే సామ్రాట్ కిందికి దిగి వచ్చి పాపకి కాస్త దగ్గరలో నిలబడి ఆరాధనగా చూస్తుంటాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న పింకీ కిందికి దిగిన సామ్రాట్ని కాస్త బెదిరిపోతూ చూస్తూ చటుక్కున శక్తి పక్కకొచ్చి భయంగా తన చెయ్యి పట్టుకొని సామ్రాట్ వైపు బెదురుగా చూస్తుంటుంది. తనని చూసి భయపడుతున్న కూతుర్ని చూడగానే సామ్రాట్ మనసు చివుక్కుమంటూ మొదటిసారి కూతుర్ని చూసినప్పుడు తనతో ప్రవర్తించిన తీరుని గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతుంటాడు. పాప అలా సామ్రాట్ని చూసి బెదిరిపోవటం అందరికీ కూడా బాధగానే ఉంటుంది.
శక్తి భయపడుతున్న పింకీని దగ్గరికి తీసుకుని ఓదార్పుగా పట్టుకుంటుంది. పింకీ అలా బెదిరిపోతూనే సామ్రాట్ వైపు ఆశగా చూస్తుంటుంది. అసలు పింకీని తీసుకురావడం వెనుక ఉన్న పరమార్థం సామ్రాట్కి తెలియక పింకీకి ఇంకా దూరంగా ఉంటూనే శక్తి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటాడు. పింకీ సామ్రాట్ని చూసి అలా బెదిరిపోతూనే, నన్ను డాడీ దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి శక్తి అని అడుగుతుంది. అందరూ పాప మాటలు విని పింకీ ప్రశ్నకి శక్తి ఏమని సమాధానం చెప్తుందేమోనని సామ్రాట్తో సహా అందరూ ఆశగా శక్తి వైపు చూస్తుంటారు. పింకీ ప్రశ్నకి శక్తి గొంతులో మాటలు కదలక మౌనంగా ఉండిపోతుంది. చెప్పు శక్తి, నన్ను డాడీ దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నాకు త్వరగా డాడీని చూడాలని ఉంది. నాకు డాడీని చూపించు శక్తి అని అడుగుతుంది. శక్తి కళ్ళు మూసుకొని తన బాధని దిగమింగుకొని తన బాధని దిగమింగుకుంటుంది. అందరికీ శక్తి పరిస్థితి అర్థమై మౌనంగా తన వైపు చూస్తుంటారు. నేను త్వరగా డాడీని చూడాలి శక్తి, నన్ను డాడీ దగ్గరికి తీసుకువెళ్ళు అని పింకీ మారంగా అడుగుతుంది. ఇప్పుడు నువ్వు మీ డాడీ దగ్గరికి వచ్చావమ్మా అంటుంది శక్తి. ఆ మాట పింకీకి అర్థం కాక అమాయకంగా చూస్తుంటే మిగతా వాళ్ళందరూ మాత్రం సంతోషంతో చూస్తుంటారు. ఏమంటున్నావు శక్తి? మనం వచ్చింది హీరో వాళ్ళ ఇంటికి కానీ డాడీ దగ్గరికి కాదుగా అని అంటుంది పింకీ అమాయకంగా చూస్తూనే. శక్తి పింకీని దగ్గరికి తీసుకొని సామ్రాట్ ఉన్న వైపుకి పింకీకి వేలు పెట్టి చూపిస్తూ, ఇన్నాళ్ళు హీరో అని ఎవరిని అంటున్నావో ఆ హీరోనే మీ డాడీ అని కన్న తండ్రిని పరిచయం చేస్తుంది. ఆ ఒక్క మాటతో సామ్రాట్కి అతను ఆశ నెరవేరినందుకు ఆనందంతో కన్నీళ్ళొస్తుంటే పింకీకి మాత్రం షాకింగ్లా అనిపిస్తూ కళ్ళు పెద్దవి చేసి హీరో వైపు ఇంకా బెదురుగా చూస్తుంటుంది. సామ్రాట్లో కలిగిన అదే ఆనందం అందరిలో కనిపిస్తూ పింకీ వైపు నవ్వుతూ చూస్తుంటారు. సామ్రాట్ వైపు బెదురుగా చూస్తున్న పింకీని శక్తి ఇంకా దగ్గరకు తీసుకొని, ఇన్ని రోజులు డాడీ కావాలి డాడీ కావాలని కలరించావు కదా పింకీ, వీరేనమ్మా మీ డాడీ అని చెప్తుంది. శక్తి మాటలు వినే కొద్దీ సామ్రాట్ మనసులోని ఆనందం మాటల్లో చెప్పలేనిది. కానీ ఆ పసి మనసుకి అదంతా నమ్మటానికి షాకింగ్లా అనిపిస్తూ, ఏంటి శక్తి నువ్వు చెప్పేది? ఈ హీరోనే మా డాడీనా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. అవును, మీ డాడీని. హీరో హీరో అంటూ పిలిచిన ఈ హీరోనే నీ కన్న తండ్రి అంటే మీ డాడీ అని నమ్మకంగా చెప్తుంది శక్తి. ఈసారి పింకీకి తల్లి మాటలతో హీరో తన కన్న తండ్రి అని పూర్తి నిర్ధారణకు వచ్చి ఆనందంతో కళ్ళు ఇంకా పెద్దవిగా చేసుకుంటూ హీరో వైపు ఆరాధనగా చూస్తూనే మళ్ళీ ఆ ఆనందంలోనే హీరోని చూసి బెదిరిపోతూ శక్తిని గట్టిగా చుట్టుకుంటుంది. అటు హీరో అంటే భయం, ఇటు హీరోని తండ్రి అనే ఆనందం, ఇలా రెండు భావాలతో పింకీ ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంది. తన గురించి వర్ణించలేనంతగా తనలో భయం, ఆనందం అనే భావాలు కలిసిపోతుంటాయి. సామ్రాట్ ఆనంద బాష్పాలతో మోకాల మీద వాలి కూతురు వైపు చూస్తూ చేతులు చాపి రామ్మ అంటాడు. పింకీ అదంతా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూనే హీరోకి బెదిరిపోతూ వాళ్ళ అమ్మని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది. సామ్రాట్ని చూసి భయపడుతుందని అందరికీ అర్థమై బాధపడుతుంటారు. ఇక శక్తినే డైరెక్ట్గా చెప్పేసరికి సామ్రాట్ ఇన్ని రోజులుగా మనసులో మోస్తున్న పెద్ద భారాన్ని దింపుకొని, ఈ డాడీ దగ్గరికి రా తల్లి అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అంటాడు. ఈ డాడీ దగ్గరికి అనగానే పింకీ మొహంలో ఇంకా ఆనందం కనిపిస్తూ కళ్ళు పెద్దవి చేసి తల్లి వైపు చూస్తుంది.
శక్తి కూతురు తల నిమురుతూ, మీ డాడీ పిలుస్తున్నారు కదా, వెళ్ళమ్మా అంటుంది. రా తల్లి అంటూ సామ్రాట్ ప్రేమగా మరోసారి పిలుస్తాడు. దాంతో పింకీ కూడా భావోద్వేగంతో ఫీల్ అవుతూ తండ్రి వైపుకు అడుగులు వేస్తుంటుంది. తండ్రి కూతురు దగ్గరవ్వబోతుంటే మిగతా వారి ఆనందానికి హద్దులు లేవు. శక్తి మాత్రం బాధతో పాటు కన్నీళ్లు కూడా దిగమింగుకుంటూ ఆ తండ్రి కూతురు వైపు చూస్తుంటుంది. క్యూట్ పింకీ బుట్టల గౌనుతో బుడి బుడి అడుగులు వేస్తూ తండ్రికి దగ్గరగా వస్తుంటే ఆ తండ్రి ఆనందానికి అవధులు లేనంతగా ఫీల్ అవుతున్నాడు. పింకీ కూడా తండ్రికి దగ్గరగా వచ్చే కొద్దీ ఇంకా సంతోషపడుతూ డాడీ అని పిలుస్తుంది. ఆ పిలుపు విన్న మరుక్షణమే సామ్రాట్ ఆనంద బాష్పాలతో దగ్గరకు వచ్చిన కూతుర్ని ఒక్కసారిగా హగ్ చేసుకొని హృదయానికి హత్తుకుంటాడు. ఆ దృశ్యం చూసిన అందరి ఆనందం మాటల్లో చెప్పలేనిది. తండ్రి ప్రేమను పొందుతున్న ఆనందంలో డాడీ అంటూ పింకీ కూడా సామ్రాట్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకొని పోయింది. పింకీ అంటూ సామ్రాట్ కూడా ప్రాణంగా కూతుర్ని హక్ చేసుకొని ఎత్తుకొని నిలబడితే అది చూస్తూ మిగతా కుటుంబ సభ్యులందరూ ఆనందంతో దగ్గరకు వస్తారు. నా బంగారు తల్లి అంటూ సామ్రాట్ ఆనంద బాష్పాలతో పాప వెన్ను మీద తడుముతూ ప్రాణంగా హక్ చేసుకుంటాడు. హీరోని తన తండ్రి అని ఆనందంతో ఉన్న పింకీకి ఇంకా ఆ హీరో తన్ని ఎత్తుకొని కౌగిలించుకొని ప్రేమను పంచుతుంటే తన సంతోషానికి అవధులు లేకుండా పోతూ డాడీ అంటూ ఇన్నాళ్ళు వాళ్ళ డాడీని మిస్ అయిన భావంతో పింకీ కూడా కన్నీళ్ళు పెడుతుంటుంది. ఇక తండ్రి అనే పిలుపుకి నోచుకొనని ఇన్నేళ్లు కుమిలిపోతున్న సామ్రాట్కి ఇప్పుడు డాడీ అన్న పింకీ పిలుపు తన చెవిలో పడుతుంటే ఇక ఈ జన్మ ధన్యమైపోయిందనే భావనలో పాపని ఆత్మీయంగా తన హృదయంలో పుడుముకొని లవ్ యూ తల్లి అంటాడు. ఆ మాటతో పింకీ తండ్రి భుజం మీద నుండి లేచి తన తండ్రి కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తుంటుంది. సామ్రాట్ తన ప్రాణమైన రక్తాన్ని తనివి తీరా చూసుకునేదే కాకుండా కళ్ళల్లో కన్నీళ్లు అడ్డుపడుతుంటే ఆ కన్నీళ్లు తుడుచుకొని పాప మొహం నిండా ముద్దులు పెడుతుంటాడు. ఆ ముద్దులతో తండ్రి ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో ఆ పసి మనసుకు మొదటిసారి తెలిసి పరవశించిపోతుంటుంది. వాళ్ళని అలా చూస్తూ కాస్త దూరంలో ఉన్న అరుణ్ ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఇక వాళ్ళకి దగ్గరగా ఉన్న రాజశ్రీ, వినోద్, శ్రావణి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆ తండ్రి కూతురు చుట్టూ మూగుతారు. చరిత కూడా ఆ తండ్రి కూతురు చూసి భావోద్వేగానికి గురవుతూ పక్కన ఉన్న శక్తి వైపు చూస్తుంది. శక్తి కళ్ళ నిండా కన్నీళ్లు ప్రవహించటం చరిత చూస్తూ జాలిపడుతుంటుంది. డాడీ డాడీ అంటూ పింకీ నోరువర సామ్రాట్ని పిలుస్తూ తండ్రిని వదలకుండా గట్టిగా చుట్టుకుంటుంది. అంతకన్నా ఎక్కువ సామ్రాట్ కూడా కూతురికి కనెక్ట్ అయిపోతుంటాడు. ఇక నీ కోరిక నెరవేరింది పింకీ అని అనుకుంటున్న శక్తి వాళ్ళిద్దరినీ చూస్తూ. నా మనోరాల్ని నాకొకసారి ఇవ్వు సామ్రాట్ అడుగుతుంది రాజశ్రీ. సామ్రాట్ కన్నీళ్ళు తుడుచుకొని మీ నాని దగ్గరికి వెళ్ళమ్మా అంటూ పాపని తల్లికి అందిస్తాడు. రాజశ్రీని చూసి శక్తి ఇంకా సంతోషపడుతూ హీరో మా డాడీ అంటే ఇప్పుడు మీరు కూడా మా సొంత నానినే కదా నాని అని అడుగుతుంది. అవునమ్మా, నువ్వు నా సొంత మనవరాలు అయినప్పుడు నేను కూడా నీ సొంత నానినవుతాను కదా అని అప్పటి వరకు మనవరాలను తెలుసుకున్న కూడా అణుచుకున్న ప్రేమనంతా ఇప్పుడు బయట పెడుతూ పాపకి ప్రేమగా ముద్దులు పెడుతుంటుంది. నాయనమ్మ ప్రేమలో పింకీ ఇంకాస్త సంతోషపడుతుంటుంది. నా మేనకోడల్ని నేను కూడా ఎత్తుకుంటానమ్మా అంటూ రాజశ్రీ దగ్గర నుంచి పింకీని శ్రావణి ఎత్తుకొని పింకీ మీద మేనత్త ప్రేమను చూపిస్తుంటుంది. మీరు కూడా ఇప్పుడు మా రిలేటివ్ కదా ఆంటీ అని అడుగుతుంది పింకీ అమాయకత్వంతో కూడిన ముద్దు ముద్దు మాటలతో. అవునమ్మా, ఇక నుంచి నువ్వు నన్ను ఆంటీ అని పిలవద్దు,
అత్త అని నోరారా పిలువు అంటూ మేనకొడలికి ముద్దుల వర్షం కురిపిస్తుంది. అత్త అంటూ పాప నవ్వుతూ శ్రావణిని హగ్ చేసుకుంటుంది. పాప సంతోషాన్ని చూస్తున్న చరిత పక్కన కన్నీళ్లు పెడుతున్న శక్తి భుజం మీద చేయి వేసి తనకు మాత్రమే వినిపించేటట్టుగా మాట్లాడుతూ పింకీకి తన తండ్రిని పరిచయం చేసి, చాలా మంచి పని చేసావు శక్తి. ఒక్కసారి పింకీ మొహంలో ఆ సంతోషం చూడు. ఎప్పుడైనా పింకీ అంత హ్యాపీగా ఉండటం నువ్వు చూసావా అని అడుగుతుంది. చరిత మాటలు విని కిలకిలా నవ్వుతూ సంతోషపడుతున్న కూతుర్ని చూసి ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. ఏది జరిగినా నీ మంచికే జరిగిందనుకో శక్తి. బీ కూల్ అంటూ చరిత శక్తిని ఓదారుస్తుంది. ఎంత ఓదార్చినా తన బాధ తనకు ఉంటుంది కాబట్టి శక్తి కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు. పాప శ్రావణి దగ్గర నుంచి అరుణ్ చేతిలోకి కూడా వెళ్ళి మామ ప్రేమను కూడా పొందుతుంది. పింకీ అలా అందరి ప్రేమను పొందుతుంటే ఆ పసిదాని మనసే కాకుండా సామ్రాట్ మనసు కూడా తృప్తి పడుతుంటుంది. వినోద్ ఫ్రెండ్ అంటూ పింకీ వినోద్ దగ్గరికి వెళ్తే, ఇంకా ఫ్రెండ్ అంటావేమిట్రా? ఇప్పుడు నీ ఫ్రెండ్ని కాదు, నీ బాబాయిని అంటూ బాబాయ్ కూడా తనకి ప్రేమను పంచుతాడు. చరిత నవ్వుతూ ఆ బాబాయిని కూతుర్ని చూస్తుంది. ఇలా కొద్దిసేపటి తర్వాత వినోద్ దగ్గర నుంచి పింకీ కిందికి దిగి మళ్ళీ సామ్రాట్ దగ్గరికి వచ్చి సామ్రాట్ని తదేకంగా అమాయకత్వంతో చూస్తుంటుంది. సామ్రాట్ పింకీని దగ్గరికి తీసుకొని, ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఇంకెప్పుడు మీరు నన్ను తిట్టారు కదా డాడీ, నేనంటే మీకు ఇష్టమే కదా అని అడుగుతుంది కాస్త బెదిరిపోతూ. పాప ప్రశ్నకి సామ్రాట్ మనసు చివుక్కుమంటూ, లేదమ్మా, ఇంకెప్పుడు నిన్ను ఒక్క మాట కూడా అనను, ప్రామిస్ అంటాడు. అది విని సంతోషపడుతూ, థ్యాంక్ యూ డాడీ అంటుంది. ఈ డాడీకి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏమిట్రా అంటూ పాపని ఎత్తుకొని, నువ్వు నా ప్రాణానివిరా, నీకు ఎప్పుడూ నా దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది, ఇక నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరమే లేదు అంటూ పాపకి ముద్దుల వర్షం కురిపించి పైకి ఎగరేసి పట్టుకుంటూ ఆడిస్తూ ఉంటే పింకీ కిలకిలా నవ్వుతుంటుంది. పింకీ అలా మనస్ఫూర్తిగా నవ్వడం చూసి అందరూ సంతోషపడుతుంటారు. పింకీ సంతోషాన్ని చూసి శక్తి ఆనంద బాష్పాలు పెట్టుకుంటూనే తిరిగి తన స్థితి గుర్తొచ్చి బాధపడుతూ అక్కడ ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు పింకీ సంతోషంలో ఉన్న సామ్రాట్ శక్తి బాధపడటం గమనించలేదు. కానీ ఇప్పుడు తను కన్నీళ్లు పెట్టుకుంటూ రూమ్లోకి వెళ్తుంటే తన వైపు బాధగా చూస్తుంటాడు. ఒక సామ్రాట్కే కాదు, శక్తి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళటం అందరికీ బాధగానే ఉంటుంది. సామ్రాట్ పింకీని పక్కనున్న తల్లికి అందించి, ఇప్పుడే వస్తాను పింకీ అని చెప్పి శక్తి వెళ్ళిన రూము వైపు వెళ్తుంటాడు. వీడియో ఎమోషనల్గా చాలా బాగుంది కదా. నేనైతే బాగుందని అనుకున్నాను. మరి మీరేమంటారో చూడాలి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫైనల్గా స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.